గత కార్పొరేషన్ మాజీ చైర్మన్కు ఇప్పుడు ప్రస్తుతం నియమితులైనటువంటి మెట్టు సాయికి డిఫరెన్స్ ఎట్లా చూడబోతున్నాం మేము ఆయనకు మీకు గత ప్రభుత్వానికి ఇప్పటికి? అంటే నేను ఏమంటానంటే భయ్య, రాజకీయంకి పారిశ్రామిక అభివృద్ధి మత్స్యకారులకు చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది రాజకీయ నేపథ్యం కోసము కొంతమంది చైర్మన్ నియమించుకుంటారు. ఓకే, బటన్లు ఏమో ఇల్దరు ఉంటాయి, అధికారులు ఏమో వాళ్ళరు ఉంటాయి. ఒక యువకునిగా మత్స్యకార కుటుంబం, నిరుపేద కుటుంబం నాకు వారి సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి నాకు ఇవ్వడం అంటే నా అదృష్టంగా భావిస్తుంటాం. రేపటి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని నేరుగా ప్రజల్లోకి, ఓకే, మత్స్యకార కుటుంబాలకు నేరుగా తీసుకెళ్ళి వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం స్పష్టంగా మత్స్యకార పారిశ్రామిక సంస్థ ద్వారా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా వారి యొక్క అవగాహన ఉంది. వారికి తెలుసు ఏ విధంగా మన మత్స్యకార కార్పొరేషన్ ఎదిగిందని చెప్పి. చాలా మటుకు చాలా మాట్లాడతారు, మేము అది ఇస్తాము, మేము ఉత్తు చేపలు ఇస్తాం, ప్రతి ఒక్క స్కాము. కానీ గతంలో మత్స్యకారులకు ఇక ఇతర కులాలస్తులకు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారుల మీద బ్రతున్నటువంటి ప్రతి వాళ్ళకు మేము మేలు చేసినాం, చేపలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇతర పనిముట్లు కూడా మేము ఇచ్చినాం అనేది గత ప్రభుత్వం చెప్తుంది. నిజంగా వాళ్ళకు చేరుకున్నాయా పేద ప్రజల వరకు నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి అవన్నీ కూడా? నేను ఏమంటానంటే కమిషన్ల కోసము స్కీమ్లు ఏర్పాటు చేసి అందులో స్కామ్ చేయడంలో అప్పటి ప్రభుత్వము. ఇప్పుడు స్కీమ్లు అంటే సంక్షేమం కోసమే, ఓకే, మత్స్యకాల సంక్షేమం కోసమే ఇదంతా. ఉత్త చేప పిల్లలని చెప్పి అలా 100 కోట్ల స్కామ్లు, ఓకే, ఆంధ్ర పెట్టుబడిదారులకు డబ్బులు కారకట ఇవ్వడము, తద్వారా నేరుగా 30% కమిషన్ తీసుకోవడము. మీరు చూసారు రీసెంట్లీ గొర్రెల పెంపకం పైన, అదేవిధంగా మత్స్య చేపల పెంపకం, చేపల పంపిణీ పైన ఈడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే చాలా అవినీతి, పెద్ద అవినీతి అది. మన చూనికి అంటారు కదా, కానీ గొర్రెల బర్రెలన్నీ చేపలను కూడా చాలా పెద్ద అవినీతి. ఎంతంటే స్పష్టంగా 50% కమిషన్తో పని చేసుకుంటారు. ఓకే, వాడు చేపలు వేయలేదు, వాడు అంటే నాసిరకం చేపలు వేయడం, అదేవిధంగా గొర్రెలు కూడా 10 గొర్రెలు 5 గొర్రెలు చనిపోవడం, 6 గొర్రెలు చనిపోవడం. చాలా పెద్ద స్కామ్ అది. ఆ స్కామ్ని బయట తీస్తే కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చేస్తాయి. అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఎన్నికల తర్వాత ఈ స్కామ్ చూస్తే మీరు నెత్తి మీద చేరుకుంటారు మీరు. ఓకే, అంటే ప్రజల డబ్బుని దోచుకోవడానికి ఏ విధంగా యూనివర్సిటీలో చదువుకున్నారు కానీ బీఆర్ఎస్ నాయకులు చాలా దౌర్బాది నాయకులు చేసినారు 10 సంవత్సరాలు. అటు గొర్రెల పంపలకి పైన అటే చేశారు, ఓకే, ఇటు చేపల పంపిణీ అదే చేశారు. మీరు చూడొచ్చు, కొంతమంది రాజకీయం కోసము ఏ విధంగా రాజకీయం చేయాలని చెప్పి ఎలక్షన్ల ముందు గొర్రెల పంపిణీ స్కీమ్ అంటారు, ఎలక్షన్ల ముందు చేపల పంపిణీ స్కీమ్ అంటారు. ఎక్కడ పోయినాయి ఇప్పుడు? ఇప్పుడు అట్లా కాదు. స్పష్టంగా చెప్తున్నాను, స్పష్టంగా నిరుపేద మత్స్యకార కుటుంబాలకు నేరుగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి ఉంటుంది. మధ్యలో దళారి ఉండడు, ఏ అధికారి ఉండడు, నేరుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే సిస్టంలో చూడండి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఓకే, అంతా జెట్ స్పీడే. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మీడియా మిత్రులతో మాట్లాడుతూ, ప్రెస్లో మాట్లాడుతూ మొన్నటి వరకు నన్ను ఒక ముఖ్యమంత్రిగా చూసారు, సో రేపటి నుంచి ఒక PCC అధ్యక్షుడిగా ఎన్నికలలో నేనేంటో చూపిస్తానట్టుగా మాట్లాడారు. సో ఎట్లా చూడొచ్చు, ముఖ్యమంత్రిని మీరు దగ్గరుండి చూసారు, గతంలో PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా మీరు దగ్గరుండి చూసారు మెట్టు సాయి గారు. సో ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా విశ్వరూపం చూపించబోతున్నారు అనుకోవచ్చా? కృష్ణుడు ఆయన్నే, అర్జునుడు కూడా ఆయన్నే. ఓకే, కృష్ణుడు ఆయన్నే, అర్జునుడు కూడా ఆయన్నే. యుద్ధంలో గెలిపేయడం తెలుసు, యుద్ధం కుట్టడం కూడా తెలుసు. కృష్ణుడు చేసి తలుచుకుంటే 10 నిమిషాల్లో మొత్తం మహాభారత యుద్ధాన్ని కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్న కృష్ణుడు ఏం చేసిండు, అర్జునుడు సాయం చేసిండు. అంటే కృష్ణుడు సీఎం గారు, మళ్ళీ ఇప్పుడు కూడా అర్జున్ కూడా సేమ్, ఇప్పుడు PC ప్రెసిడెంట్, ఇద్దరు ఒకటే. ఓకే, కృష్ణుడు అర్జునుడు ఒక్కడే. అంటే వ్యవస్థ ప్రకారంగా ఎట్లా చేయాలో ఆయన స్పష్టంగా తెలుసు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మొన్నటిదాకా కృష్ణులాగా పనిచేసిండు, ఇప్పుడు PCC అధ్యక్షుడిగా ఉండి అర్జున్ లెక్క పనిచేయబోతుండే. అయితే యుద్ధం చేస్తారు ఇక. కృష్ణుడు యుద్ధం చేయలేడు, యుద్ధం చేయించినాడు. ఓకే, అది ఒక పాత్ర. ఆ పాత్రలో ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన ఏమన్నారు, ఇప్పుడు నా PCC అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఎన్నికలు 2 months ఆయన అర్జునుడే. ఓకే,
అర్జున్గా వెళ్ళిపోతాడు ఆయన. నమ్మకం ఉందా మీ అర్జునుడు నిజంగా ఈ యుద్ధాన్ని గెలిపిస్తాడు, మెజారిటీ ఆఫ్ సీట్లను ఖచ్చితంగా సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తున్నట్టు నమ్మకం ఉందా మీకు? పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది. ఆ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది. ఉమ్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మంచిగా వచ్చే రిజల్ట్ ఉంటాయి చూసుకోండి. ఉమ్. మోడీకి కానీ కేసీఆర్ గారికి ఈ ఎలక్షన్లు చెంప చెట్టు. ఉమ్. ఒకటే దెబ్బకు ఒకటేట దొంగల ముఠ అని అంటారు. ఉమ్. దెబ్బకుట దొంగల ముఠ ఉమ్. అటువంటి దెబ్బ పైనది. ఉమ్. చాలా మటుకు అందరు ఏమనుకుంటారంటే ప్రధాని మోడీ వచ్చి ఇట్లా చేస్తున్నాడు, మేము ఏమంటే బీజేపీని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. కానీ ప్రధానంగా మోదీ అంటున్నాడు కదా 10 ఏళ్ల పాటు అటు కేసీఆర్ దోచుకున్నాడు, ఇప్పుడేమో కాంగ్రెస్ ఏటీఎం లెక్క తెలంగాణ వాడుకుంటుంది అంటున్నాడు కదా మోడీ. వాస్తవం అనుకోవాలి, నిజంగా ఏటీఎం లెక్క వాడుకుంటారా కాంగ్రెస్ పార్టీలు? మోడీ గారు ఆయన మర్చిపోతారు ఆయన ప్రధాని అని చెప్పి. ఆయన మళ్ళీ గుజరాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఓకే, మోడీ గారు మీరు ప్రధానిగా మర్చిపోతున్నారు, అదే గుజరాత్ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. ప్రధానిగా 10 ఏళ్ళు ఉండి ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన మీరు ఏం చేసినారు? ఘాటుగా మాట్లాడి తట్టుకోలేరు ఎవరు, కానీ మీరు ఏం పీకినారు? కేసీఆర్ని మీరు ఏం పీకిరు? కానీ ఇద్దరిది ఒకటే, కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు ఒకటే చీకటి ఒప్పందాలు. సో అందులో భాగంగానే ఇవాళ కవిత అరెస్ట్ కావచ్చు, ఇతరితర అంశాలు తెర మీదకి వస్తున్నాయి అంటున్నాడు మోడీ. సో ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్గా పడిపోయింది. బీఆర్ఎస్ని లేపాలంటే ఏదో ఒక కోణంగా బయటికి రావాలని చెప్పి ఈడీ అరెస్టులు చేపిస్తుంది మోడీ. మోడీకి సంబంధించినటువంటి ఈడీ, సిబిఐ, ఐటీలు వాళ్ళు అనుబంధ సంఘాలుగా పనిచేస్తాయి వాళ్ళకు. ఓకే, వాళ్ళ అనుబంధ సంఘాలే అవి. మదర్ యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ ఎట్లా పనిచేస్తాయో అట్లా మోడీ గారు ఈడీ, సిబిఐని పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల ముందే ఎన్ఎస్ల కోడ్ వచ్చే ముందే అరెస్ట్ చేస్తారు. 6 నెలలు రిమాండ్ అంటారు, మళ్ళీ 10 డేస్ రిమాండ్ అంటారు. ఎప్పుడు అప్పుడు అరెస్ట్ చేయాలి అంటే అప్పుడు రాజకీయ కోణం వేరే ఉండే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపోతుంది. ఎట్లా అని ఉద్దేశంతోనే మళ్ళీ ఈ స్టంటులు, ఈ రాజకీయ డ్రామాలు, ఈ బ్రోకర్ పనులు. రాజకీయం చేయండి కానీ ఇలాంటి దళ రాజకీయం చేయకండి.